నీకసలు బుద్ధుందా? నేను చెప్పిందేంటి, నువ్వు చేసేదేంటి? నీ వల్ల లక్షల నష్టం తెలుసా? బాస్ తన క్యాబిన్కి పిలిచి ఉగ్ర నరసింహరు అవతారం ఎత్తేసరికి నా ఫ్యూజులు ఎగిరిపోయాయి. గబగబా వెళ్ళి మెయిల్ చెక్ చేశా. ఆయన చెప్పింది కరెక్టే. నేను మెయిల్ ఒక్కరికి బదులు వేరొకరికి పంపా. ఫలితం మాకు రావలసిన కాంట్రాక్టు 40 కంపెనీలకు వెళ్ళింది. దీనంతటికీ కారణం తనే. తనతో సరసాలాటలో పడే ఈ కొంప ముంచే పని చేశా. దాదాపు నెల కిందట తను మా ఇంట్లో అడుగుపెట్టింది. వద్దనుకుంటూనే తనని సమీపించా. తనతో ఆ రాత్రి ఓ యుద్ధమే జరిగింది. నేను దుప్పట్లో ఉన్నానో తన కౌగిట్లో కరిగిపోయానో గుర్తులేదు. నిగ్రహించుకోలేక దాసోహమయ్యా. తొలి రాత్రి ముగిశాక మలిరాత్రి తొందరగా భోజనం చేసి కాస్త ఆఫీసు పని చేద్దామని ఫైలు తీశా. మనసు తనపైకే లాగేసింది. కొత్త మోజు కదా, మంత్రం వేసినట్టు ఒక మాయలా కమ్మేసింది. ఆ ఒక్కరోజే కాదు, ప్రతిసారి నా మాటలు పాటలు సరదాలు అన్నీ తనతోనే. ఓ రోజు అన్నయ్య కొడుకు బయట ఆడుకుంటూ బంతిని బలంగా విసిరాడు. అది సరిగ్గా తనకే తగిలింది. అంతే, ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. నా కోపం నశాలానికంటింది. చూసుకోవాలి కదరా వెధవ అని వాడి వీపు మీద 4 వాయించా. వాడు ఆపకుండా ఏడుస్తుంటే అనవసరంగా కొట్టానేమో అనిపించింది. అప్పట్నుంచి నా చెల్లిని మరింత జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టా. నేను బీటెక్ చదివా కదా. ఓ రోజు ఏదో లెక్క అడిగారు నాన్న. క్షణమైనా ఆలోచించకుండా తన వైపు తిరిగి సమాధానం కనుక్కొని చెప్పా. నాన్న కాల్చేసేలా చూశారు. అయినా సరే ఎవరేమనుకున్నా నేను పూర్తిగా తన మీద ఆధారపడిపోయా. క్షణం విడిచి ఉండలేక స్థితికొచ్చా. రాత్రుళ్ళు మా ఇకలు పకపకలు అమ్మకి చిరాకు తెప్పించటమే. మేం నిద్రపోవాలా వద్దా? నోరు మూసుకొని పడుకోండి అంటూ ఓసారి గట్టిగానే కసిరింది. మేం వాల్యూమ్ తగ్గించాం. ఆ కొన్నాళ్ళకే ఇదిగో ముందు చెప్పిన ఆఫీసు పొరపాటు జరిగింది. అంతకు ముందే మధు, ఈ మధ్య నువ్వు సరిగ్గా పని చెయ్యట్లేదు, అసలేమైంది నీకు అంటూ ఓసారి హెచ్చరించారు కూడా బాస్. అప్పుడైనా మేల్కొంటే ఆ తప్పు జరగకపోయేది. అన్నట్టు నేను చాలాసార్లు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు అందుకున్నా. అదే నన్ను ఉద్యోగంలోంచి తీసేయకుండా కాపాడింది. ఏదేమైనా నాకు తల కొట్టేసినట్టు అయ్యింది. అంత అవమానం నా జీవితంలో ఎప్పుడూ జరగలేదు. ఆలోచిస్తుంటే తన రాకతో నేను పూర్తిగా మారిపోయా అనిపించింది. ఒకప్పుడు ఎలా ఉండేవాడిని, 100% మనసు పెట్టి పనిచేసేవాడిని. క్షణం ఖాళీ దొరికినా పుస్తకం చేతిలో ఉండేది. ఇప్పుడో ఆ పుస్తకాలన్నీ ర్యాకులో షోపీసులుగా మారాయి. ప్రతి క్షణం తన ధ్యాసే. ఒక్కసారి నాలో నేను నవ్వుకునేవాడిని, ఒక్కోసారి నాకే చిరాకేసింది. ఇదేమైనా మానసిక జబ్బా అని అప్పుడప్పుడు నాకే అనుమానం వచ్చింది. ఆఫీసు సంఘటన జరిగాక మొత్తానికి నేను చెప్తోంది తప్పు అనిపించింది. నా కుటుంబం దూరం కాకముందే, ఆఫీసులో పరువు మరింత దిగజారకముందే తనని దూరం పెట్టాలనుకున్నా. ఆ నిర్ణయం తీసుకున్నాక తన చెంతకు వెళ్లకుండా చాలానే ప్రయత్నించా. తనని నా చేతుల్లోకి తీసుకోకుండా చాలా గింజుకున్నా. ఏదైతేనేం చివరికి నేనే గెలిచా. ఆ రాత్రంతా తనని తాకలేదు. ఆ రోజంతా మా బంధానికి ముగింపు పలకా. అప్పట్నుంచి తను లేకుండా కష్టంగానే ఉంది, కానీ ప్రశాంతంగా ఉంది. ఈ నెల మళ్ళీ నేనే ఉత్తమ ఉద్యోగంగా ఎంపికయ్యా. ఈ మధ్యే నాకో పెళ్లి సంబంధం వచ్చింది. అమ్మాయి ఫోటో వాట్సాప్ చేస్తాం, నచ్చితే వచ్చే వారం చూడటానికి రండి అన్నారు. ఆ మాట వినగానే ఒళ్ళు జలధరించింది. అక్కర్లేదు, పోస్టులో ఫోటో పంపండి అన్నా వెంటనే. అన్నట్టు చెప్పలేదు కదా. ఆ రోజే తనని వదిలించుకోవడంతో ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టా అన్నిటిలో బాయ్ బాయ్ చెప్పేశా. తనతో బంధం తెంచుకొని కోపంతో కిటికీలోంచి బయటికి విసిరేశా కూడా. మర్నాడు ఆఫీస్కు వెళ్తుంటే ముక్కలైన నా సెల్ఫోన్ కనిపించింది. ముగిసిన మా బంధానికి సాక్షిగా ఈ వ్యధ నా ఒక్కడిదే కాదు, ఈ మొబైల్ ఫోన్ చాలామంది జీవితాన్ని చిత్రం చేసిన సంఘటనలు చూశాం. అందుకే నా స్వానుభావం
పంచుకోవాలని మీ ముందుకొచ్చా. ఇలాంటి మరిన్ని రియల్ స్టోరీస్ వినాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.